విశాఖలో భూ ప్రకంపనలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. నగరంలోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. ఎంవీపీ అప్పుఘర్, పెదవాల్తేర్, గాజువాక, ఆరిలోవా, సింహాచలం సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 5:08 ప్రాంతాల్లో 7 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. విశాఖ తీరానికి కొన్ని నాటికల్ మైల్స్ దూరంలో బంగాళాఖాతంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమోలజీ స్పష్టం చేసింది. విశాఖలో భూ ప్రకంపనలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. నగరంలోని పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. ఎంవీపీ అప్పుఘర్, పెదవాల్తేర్, గాజువాక, ఆరిలోవా, సింహాచలం సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, మరి వైజాగ్ లో ఈ ఎర్త్క్వేక్ సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. అలాగే ఏదైనా ఎక్కడైనా ఆస్తి నష్టం లాంటివి ఏమైనా సంభవించాయా? దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అనురాధ? అర్చన, విశాఖపట్నంలో ఈ రోజు తెల్లవారుజామున పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. అయితే ఎంవీపీ అప్పుఘర్, పెదవాల్తేరు, గాజువాక, ఆరులోవా, సింహాచలం, ఈస్ట్ పాయింట్ కాలనీ ఈ ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం దాదాపుగా 7 సెకండ్ల పాటు భూమి కంపించింది. 5:08 ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా కూడా నిర్ధారణ చేశారు. రెక్టర్ స్కేల్ పై 4.5 మాగ్నిట్యూడ్ భూ ప్రకంపనలుగా రికార్డ్ అయితే అయింది. అయితే సముద్ర తీర ప్రాంతానికి 10 నాటికల్ మైల్స్ దూరంలో సముద్ర తీర ప్రాంతం అంటే బంగాళాఖాతంలో ఈ భూకంపం సంభవించినట్లుగా కూడా నేషనల్ సెంటర్ ఫర్ సెసిమోలజీ కూడా రికార్డ్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఆస్తి నష్టం సంభవించేంత పెద్దదేమీ కాదు. చాలా స్వల్పంగానే భూ ప్రకంపనలు, అది కొన్ని సెకండ్ల పాటు మాత్రమే జరిగింది. అది కూడా సముద్ర తీర ప్రాంతంలో బంగాళాఖాతం లోపల 10 నాటికల్ మైల్స్ లోపల ఇది సంభవించింది. అయితే ఇదేమైనా సునామీ హెచ్చరికలకి దగ్గరగా ఉందా, సునామీ లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అన్న దాని మీద ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇప్పటిదాకా ఎటువంటి నష్టం కానీ దీని మీద అయితే మాత్రం జరగలేదు. అది కూడా అధికారికంగా ధృవీకరించారు. అయితే ఇది ప్రస్తుతం విశాఖ తీర ప్రాంతంలో బంగాళాఖాతంలో అతి దగ్గరగా అంటే 10 నాటికల్ మైల్స్ దూరం అని అంటే చాలా దగ్గరగా తీర ప్రాంతానికి ఉంటుంది. ఇలా భూ ప్రకంపనలో నోట్ అవ్వటం అనేది ఏ విధమైన వాతావరణ మార్పులకి సంకేతం, అలాగే ఏదైనా సునామీ లాంటి హెచ్చరికలకి ముందస్తు సిమ్టమ్స్ గా ఇవేమైనా వచ్చినాయా అన్న దాని మీద ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్నారు. అయితే ఇది అధికారికంగా ధృవీకరించారు కాబట్టి రెక్టర్ స్కేల్ పై 4.5 మాగ్నిట్యూడ్ గా రికార్డ్ అయింది. ప్రస్తుతం ఇది అంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండదు. దీనివల్ల స్వల్పంగా ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. కానీ ఈ విధమైన వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయి, రాబోయే రోజుల్లో ఈ భూ ప్రకంపనల ద్వారా ఏం చెప్పబోతుంది, వెదర్ రిపోర్ట్స్ కి సంబంధించి ఏమైనా మార్పులు జరుగుతున్నాయా అన్న దాని మీద మాత్రం ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్.